సో డే ఫ్రెండ్స్, మన మిత్రులు అడుగుతున్న ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు. సార్, నాకు టెట్లో తక్కువ మార్కులు వచ్చాయి, మరి నేను డిఎస్సిలో జాబ్ కొట్టొచ్చా, లేదా నేను డిఎస్సి రాస్తే నాకు జాబ్ వస్తుందా? 100% వస్తుంది. ఎందుకంటే టెట్లో మార్కులకు తర్వాత డిఎస్సి మనందరికీ తెలిసిందే. టెట్లో మనకు మ్యాక్సిమం 20% వెయిట్ అయ్యే ఉంది, 20 మార్కులు మాత్రమే కలుస్తాయి దాన్ని బట్టి. అదే రకంగా డిఎస్సి తీసుకుంటే 80 మార్క్స్ పేపర్ చాలా పెద్దది కదా. 80 మార్క్స్ అనేది చాలా పెద్దది. ఏదో కారణాల వల్ల మనకు టెట్లో తక్కువ అంటే మీరు అనుకున్న దానికి, మీరు తక్కువ అంటే బహుశా మీరు అనుకున్న స్కోర్ సాధించలేకపోవచ్చు ఏదో కారణాల వల్ల. అంత మాత్రాన డిఎస్సిలో జాబ్ రాదు అని లేదా కొట్టలేదని కానీ ఎక్కడ లేదు, ప్రూఫ్ లేదు. చాలామంది కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, టెట్లో తక్కువ మార్కు వచ్చి డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కోకోలాలు ఉన్నారు. సో దయచేసి మనం ఎందుకు కారణాలు చేసుకుంటాం ఒక్కసారి ఆలోచించుకుని ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. అంటే ఈ మధ్య కాలంలో కొందరు అడుగుతున్నారు, సార్ నాకు టెట్లో 100 మార్కులు ఉన్నాయని కొందరు అంటున్నారు, సార్ నాకు 75 ఉన్నాయని కొందరు అని చెప్తున్నారు. ఇంకొందరు అంటే వాళ్ళ కేటగిరీస్ని బట్టి. సో నాకు వాళ్ళ భావన ఏంటంటే తక్కువ వచ్చాయి, మరి నేను దీనిలో డిఎస్సిలో ముందుకు వేయగలుగుతానా, ఆ పోటీ తట్టుకోగలుగుతానా అనేది కొంచెం వారి ఆలోచన కావచ్చు. ఆలోచన తప్పేం కాదు, బట్ 100%గా మనం పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్గా దయచేసి ఏ పరిస్థితుల్లో నెగిటివ్ ఆలోచన చేయొద్దు. ఏవో కారణాలు కావచ్చు, ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. మనం ఎందుకు టెట్లో తక్కువ వచ్చి ఉండవచ్చు, కారణం మాత్రమే జస్ట్ అంటే అక్కడ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవాలనే ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు అడుగుతున్నారు, సార్ నేను బాగానే చదివాను, బాగానే చేయొచ్చు, కానీ నాకు టెన్షన్ తోటి మార్క్స్ పోయినాయి సార్ అని కొందరు చెప్తున్నారు. లేదా ఇంకొందరు ఏమంటున్నారు, సార్ నేను రివిజన్ చేయలేదు, రివిజన్ చేసుకొని ఉంటే తప్పనిసరి ఇంకొన్ని మార్క్స్ పెరిగేటి, నాకు ఖచ్చితంగా పెరిగేటి సార్, వచ్చినవి కూడా కొంచెం సిల్లీ మిస్టేక్స్ పోయినాయి అని చెప్తున్నారు. ఇంకొందరేమో టైం సరిపోలేదు సార్, నేను టైం మేనేజ్మెంట్లో మిస్ అయింది, పారాగ్రాఫ్స్కి నాకు ఎక్కువ టైం పోయింది, లాంగ్వేజ్లో ఎక్కువ టైం చేయడం అయింది, తీరా దీనికి వచ్చేసరికి నాకు టెన్షన్ అయ్యి నేను ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోయాను సార్ అని చెప్తున్నారు. అదేవిధంగా కొందరేమో, సార్ మేము సిలబస్ కంప్లీట్ చేయలేదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జిటి అయితే 8th వరకే చూసాం, 9th 10th చూడలేదు, అంటే ఈసారి తక్కువ వచ్చాయి క్వశ్చన్స్, కానీ జనరల్గా మామూలుగా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొందరైతే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ మిత్రులైతే, అయ్యో ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా చూస్తుందండి, నేను చూడలేకపోయినా, టైం సరిపోలేదు అన్నట్టు భావన వ్యక్తం చేస్తున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ కారణము ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి దయచేసి. ఏ కారణం వల్ల మీరు సరిగా చేయలేకపోయారనేది డెఫినెట్గా మనకి ఇంట్రాస్పెక్షన్ వల్ల మనకు ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డిఎస్సిని సాధించాలి అంటే బేసిక్ థింగ్స్ ఏంటంటే సిలబస్, అంటే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కంటెంట్కి బల్కీ ఆఫ్ మార్క్స్ మీరు చూడండి, మార్క్స్ని బట్టి డివైడ్ చేసుకోండి. బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, కాంటెంట్కే 44, 45, స్కూల్ అసిస్టెంట్ అయితే 44, హెచ్జిటి అయితే 45 మార్క్స్. హెచ్జిటిలో 5 సబ్జెక్టులు, 9, 5, 45 మార్కులు ఉన్నాయి. సో కాంటెంట్ని వెయిటేజ్ బట్టి దయచేసి కాంటెంట్ మల్టిపుల్గా చదవండి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవండి. మళ్ళీ ఏదో పుస్తకం పట్టుకొని, ఏదో మెటీరియల్ పట్టుకొని, అయ్యో నేను మళ్ళీ చదవలేదు, అయ్యో నేను చదువుంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఎవరో చెప్తున్నారు, సార్ నేను పోయినసారి మామూలుగా డిఎస్సి టీఎస్పిఎస్సి రాశాను, అప్పుడు ఏమైపోయింది అంటే అంత నోట్సే చదివాను, కానీ చాలా వరకు క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లోకి వెళ్ళి వచ్చాయి, నేను టెక్స్ట్ బుక్ చూస్తుంటే బాగుండేది అని అమ్మాయి బాధపడుతున్నారు. అప్పుడు తర్వాత ఎగ్జామ్ రాసినాక బాధపడితే ప్రయోజనం లేదు. ఖచ్చితంగా క్వశ్చన్లు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్లోకి వెళ్ళే ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ చదవండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వీలైతే మల్టిపుల్ రీడింగ్ చేయాలి, అంటే చదువుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకరు చెప్తున్నారు, నేను చదివినా కానీ సార్ నేను ప్రాక్టీస్ చేయలేదు సార్, బిట్స్ ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేస్తేనే కదా మనకు స్పీడ్ వచ్చేది, ఎగ్జామ్లో స్పీడ్ వచ్చేది. బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. మరి బిట్స్ అంటే మళ్ళీ పాత క్వశ్చన్ పేపర్ తీసుకోండి, మీకు ఆల్రెడీ టీఎస్పిఎస్సి 2010 తీసుకోండి, ఏపీ డిఎస్సి తీసుకోండి, లేదా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయినట్టయితే గురుకులాకు సంబంధించినవి కాంటెంట్ ఉన్నాయి, పెడగాజీ ఉన్నాయి. స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఓన్లీ ప్రాక్టీస్ చేసుకుంటేనే మళ్ళీ కూకోవద్దు, ఒక చాప్టర్ చదువుకోవాలి, ఆ చాప్టర్ ఖచ్చితంగా చదవండి, అందులోకి ఏమొచ్చినాయి బిట్స్ అనేవి ముందుకు వెళ్ళండి అట్లా. సో 100%గా జాబ్ వస్తుంది. టెట్లో తక్కువ వచ్చినంత మాత్రాన డిఎస్సిలో జాబ్ రాదు అనే నెగిటివ్ థాట్ తీసుకోవద్దాం. 20 మార్కులే కదా, 20 మార్కులకి ఇప్పుడు ఎన్ని పోతున్నాయి మనకు చూసుకోండి. సో 7.5 మార్క్స్ టెట్లో వస్తే 1 మార్కు కలుస్తుంది మనకాడ. ఇక్కడ అట్లా కాదు కదా, ఎవ్రీ 2 మార్కులు అంటే 2 క్వశ్చన్లు వేస్తే 1 మార్కు, 2 క్వశ్చన్లు వేస్తే 1 మార్కు. ఇక్కడ మీరు కొట్టండి, మ్యాక్సిమం స్కోర్ చేయండి. కాంటెంట్ పెడగాజీలు కనుక మీరు 45, 45, 44, 44, పెడగాజీ లోపల కూడా మామూలుగా ఎస్ఏ అయితే 16కి 16, మన టార్గెట్ అట్లా ఉండాలి. అదేవిధంగా తీసుకున్నట్టయితే హెచ్జిటి మిత్రులు అయినట్టయితే 15కి 15 కొట్టాలి.
సో అట్లా టార్గెట్ పెట్టుకొని మనం ప్రయత్నం చేయండి. పిఐకి 10 ఉన్నాయి, జీకే కరెంట్ అఫైర్స్ కూడా 10 ఉన్నాయి. ఎన్ని వీలైతే అంత మ్యాక్సిమం 10కి 10 కొట్టాలి. అట్లా తీసుకొని ప్రిపేర్ కండి, ఒక ప్లాన్ ప్రకారం చేసుకోండి. సో ఇప్పటికీ షెడ్యూల్ అయితే మనకు 2000 ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం డిఎస్సి మనకు జూలై 17 అని ఇస్తున్నారు. దానికి అది ఇచ్చారు మనకు ఆల్రెడీ. సో దాని ప్రకారం మనం ప్రిపేర్ అవుదాం. సో ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా టైం దొరికితే మనం బోనస్ టైం అనుకుందాం. కొంచెం ఒకరోజు దొరికినా 2 రోజులు దొరికినా ఎంతకాలం దొరికినా బోనస్ టైం అనుకుందాం. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, హార్డ్ వర్క్ చేయండి, జాబ్ మీకే వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ థాట్ రానియద్దు. అయ్యో వేరే వాళ్ళు అంటాను సార్ మీకు తక్కువ వచ్చినాయి కదా అట్లాంటిది పక్కపండి పెట్టేయండి. అది అయిపోయింది, ఆ యుద్ధం అయిపోయింది కదా. అసలు సిసలైన యుద్ధం ఇదే. డిఎస్సి అసలు సిసలైంది మనది. దానికి మార్గం ఏంటి అంటే ఖచ్చితంగా మామూలుగా గవర్నమెంట్ సిలబస్ ప్రకారం సిలబస్ కంప్లీట్ చేసుకోండి. మల్టిపుల్ రివిజన్స్ మల్టిపుల్గా చదవండి, మనస్సులో మననం చేసుకోండి. పుస్తకం మనం అంటే ఓవర్ స్ట్రెస్ అయ్యి మళ్ళీ సిక్ కావద్దు. దయచేసి మైండ్ అబ్జార్ప్షన్ బట్టి మీరు ముందుకెళ్ళండి. చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటున్నారు. సో దయచేసి మీకున్న టైంలో టైం టేబుల్కి సంబంధించిన ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తాం. దాన్ని మీరు ఫ్లెక్సిబుల్గా మలుచుకోండి. ఖచ్చితంగా ఎవరికైనా జాబ్ వస్తుంది. మన గురుకులాల్లో చూస్తాం చాలామంది హౌస్ వైఫ్స్కి జాబ్ వచ్చు. అదే ఒక అమ్మాయి అంటున్నాడు, సార్ నాకు 2 పిల్లలు సార్, నేను ఎట్లా సార్ అంటే ఒకసారి మీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకోండి, మీ అత్తమామల సపోర్ట్ తీసుకోండి, లేకపోయినట్టయితే మీ హస్బెండ్ సపోర్ట్ తీసుకోండి. ఖచ్చితంగా ఇది విలువైన టైం, చాలా వాల్యుబుల్ టైం. అదేవిధంగా కొందరు జాబ్ చేస్తూ సరే ఎట్లా సార్ అంటున్నారు, ఈ టైంలో ఇంకా జాబ్ ఉంటే కష్టం కదా. మీకు తెలుసు, మీకు కాన్సెప్ట్ చెప్తూనే ఉంటుంది. సో దయచేసి ఖచ్చితంగా లీవ్ పెట్టుకోండి. 100%గా మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అనేది ప్రాణం. మనకు ప్రయత్నం చేయకుండా జాబ్ అయితే రాదు, మీకు తెలుసు. ప్రయత్నం చేయడం అంటే చదవడమే. చదవాలి అంటే మీకు సరైన టైం ఉండాలి కదా. టైం లేనిది ఎట్లా చదువుతాం మనం. సో మళ్ళీ ఓవర్ స్ట్రెస్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మంచి ప్రయత్నం చేయండి, హార్డ్ వర్క్ చేయండి, మంచి బుక్స్ చదవండి. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి, పెడగాజీ అయితే తెలుగు అకాడమీ చదవండి. ఒకవేళ NIOS కూడా మీకు తెలిసిందే, ఒకవేళ డిఎడ్ ఇంగ్లీష్ మీడియం అయినట్టయితే ప్రాపర్ మెటీరియల్ ప్రాణం. మనం ఏదో ఒకటి చదివి మళ్ళీ జాబ్ రాలేదని దిగులు పడద్దు. మనం ఖచ్చితంగా మంచి మెటీరియల్ చూడండి. ఇప్పుడు మొదలుపెట్టిన జాబ్ 100% మీదే. ఖచ్చితంగా బాగా మంచి కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు 1 గంట చదివింది గతంలో ఒక్కరోజు చదివింది ఈక్వల్. మనకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకు. సో ఐ విష్ ఆల్ ది సక్సెస్. సో ఖచ్చితంగా మీకు ఇచ్చే ప్రశ్న ఏంటంటే టెట్లో తక్కువ వచ్చినా కూడా 100% డేస్లో జాబ్ కొట్టవచ్చు. సో ఐ విష్ ఆల్ ది సక్సెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9949038638 కాల్ చేయండి. అదేవిధంగా మెసేజ్ కూడా పెట్టండి. దయచేసి తప్పనిసరిగా మీకు స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా PI లోపల టోటల్గా దాదాపు 27 వీడియోస్ అప్లోడ్ చేశాము. ఖచ్చితంగా దయచేసి మీకు హెల్ప్ అవుతుంది. కొంతమేరకు స్కఫోల్డింగే ఓన్లీ వీడియోలు కొందరు అడుగుతారు, మేము వీడియోలు చూస్తే సరిపోద్దా అంటే సరిపోదు, 100% సరిపోదు. మరి ఏం చేయాలంటే తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవాలి, చదువుకోవాలి. స్టాండర్డ్ బుక్స్ చదవాల్సిందే. ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్మకండి. ఖచ్చితంగా బుక్స్ చదవండి, బుక్స్ నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ కూడా స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదవాలి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Kindly subscribe for our channel. Kindly share this video for your friends. Thank you and thank you very much.